చేస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈరోజు నేను మీ మధ్య నిలబడి ఉన్నాను. నాకు అవకాశాన్ని ఇచ్చిన స్టీల్ ప్లాంట్ స్థానిక సంఘానికి, సహోదరు జాషువా గారికి కూడా ఈ సమయంలో నేను వందనాలు తెలియజేస్తున్నాను. నేను జాషువా అంకుల్ దగ్గర వాక్యం నేర్చుకుంటున్నాను. 2015 నుంచి 6వ క్రీస్తు సంఘంలో సువార్థికుడిగా పనిచేస్తున్నాను. అయితే అంకుల్ గారు వాక్యం చెప్తారని, ప్రకటన గ్రంథం నేర్చుకుందామని మీరు అందరూ వచ్చి ఉంటారు. అది కాకపోతే అంటే సెలవులు పెట్టి, తర్వాత వర్క్స్ పక్కన పెట్టి, సో వచ్చిన తర్వాత ఆ స్పీకర్ మనకు కనబడకపోతే చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. నేను ఆయనతో ఏ పాఠాన్ని కంపేర్ చేసినా అది సరితూగదు. అయినా కూడా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. నేను మీ సమయాన్ని పాడు చేయను. తర్వాత గంభీరమైన హెచ్చరికలు గట్ట నేను చెప్పను. సామాన్యంగా మన జీవనానికి ఉపయోగపడేది ఏదైనా ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. ఇది నేను పెట్టుకోవచ్చు కదండి. 1 o'clock. హలో. ఓకే. ఈ సమయంలో తండ్రి దేవుడు పరలోకంలో ఏ కుటుంబం ఉందో భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమునకు ఎవరు తండ్రి ఉన్నాడో అనే మాట ఎఫ్సి పత్రికలో వాడాడు. అంటే పరలోకంలో కుటుంబం ఉంది. ఆయన ఆలోచన ఏంటంటే, ఆయన సంకల్పం ఏంటంటే భూమి మీద కూడా అలాంటి కుటుంబాలు ఉండాలని. అందులో భాగంగానే ఆదాము అవ్వల్ని ఒక కుటుంబంగా ప్రారంభించాడు దేవుడు. వాళ్ళకి బాల్యం లేదు. సో అప్పటి నుంచి ప్రారంభించబడిన కుటుంబాలు ఈరోజు మనతో సహా ప్రతి కుటుంబానికి నాయకుడు ఉన్నాడు. పురుషుడు శిరస్సుగాను, స్త్రీ సహకారిగాను. సో ఈ కుటుంబాలన్నీ దేవుని కుటుంబం పరలోకంలో ఎలా అయితే ఉందో అలాంటి కుటుంబాలుగా మనల్ని కట్టబడాలని సంఘం అనే కుటుంబాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఈ వ్యక్తిగత కుటుంబాలన్నీ ఈ సంఘం అనే కుటుంబంలోకి జత చేయబడాలి. అది దేవుడి సంకల్పం, రైట్? కాబట్టి మోడల్ ఫ్యామిలీస్, బైబిల్లో చాలా మోడల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే పరలోకంలో ఉన్న కుటుంబం లాంటి కుటుంబాలు భూమి మీద నోవహు కుటుంబం. నోవహు తన కుమారులందరినీ జత చేసుకోగలిగాడు. అబ్రహాము తన తర్వాత పిల్లలకి నేర్పించగలిగాడు. అలా బైబిల్లో యోబు, వాళ్ళేం పాపం చేయలేదని, పిల్లలు పాపం చేస్తారేమో అని వారి నిమిత్తం ఎప్పుడు చేయకుండా ఉండుటకు బలులు అర్పిస్తూ వచ్చాడు. అలా మనం చూస్తే రేకాబి కుటుంబం కానీ, అకుల పిస్కెలి లేదా కొర్నేలి, ఒకటి కాదు అనేక మోడల్ ఫ్యామిలీస్ మనకు బైబిల్లో ఉన్నాయి. అందులో ఒక మోడల్ ఫ్యామిలీని ఈరోజు మనం చదువుదాం. అంటే కొన్ని ఏమో బాగా మనం చెప్పుకుంటాం తరచూ, కొన్ని చెప్పుకోం. ఆ చెప్పుకోలేని హిడెన్ ఫ్యామిలీ, హిడెన్ క్యారెక్టర్ జబదయి. ఈరోజు జబదయి కుటుంబం గురించి చెప్తాను. ఈరోజు ఒక ఫ్యామిలీ గురించి ఆలోచిద్దాం. జబదయి కుటుంబం గురించి కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. జబదయి మొట్టమొదటిగా ఆ కుటుంబం గురించి చూద్దాం. ప్రాథమిక సంగతులు, ఆ కుటుంబాన్ని గురించిన వివరాలు. అంటే ఒక కుటుంబం అంటే తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, పిల్లలు ఉంటారు కదండి. సో అసలు ఆ ఫ్యామిలీ ఎవరు? ఈ పేరు అసలు ఎవరైనా విన్నారా? ఇటువైపు అడుగుదాం. ఈ పేరు విన్నారండి? విన్నాం. ఆ ఫ్యామిలీ గురించి ఒకసారి చూద్దాం. జబదయి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ కుటుంబానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు. కుటుంబమునకు సార్ పెద్ద అక్షరాలా? ఓకే. కుటుంబమునకు సంబంధించిన ప్రాథమిక
విషయము. పాయింట్ ఏ కింద చూద్దాం. అంటే జబదయి అనే పేరుకి అర్థం ప్రియ స్నేహితుడు, గాడ్స్ ఫ్రెండ్ అన్నాడండి. జబదయి అనగా అర్థం ప్రియ స్నేహితుడు. లేక దేవుని స్నేహితుడు అనే మాట అర్థం ఇస్తుందండి. ఆయన భార్య పేరు, జబదయికి ఒక భార్య ఉన్నారు, భార్య పేరు, ఈమెని జబదయి కుమారుల తల్లి అని అన్నారండి. జబదయి కుమారుల తల్లి. అయితే ఒక్క ఆధారం ఉంది, ఆమె పేరు సలోమే. అంటే చరిత్ర కూడా చెప్తుంది సలోమే అనే అనే అర్థం లేకపోతే ఆ పేరు, దాన్ని బట్టి బైబిల్లో కూడా ఒక వచనం ఉంది, నేను ముందుకెళ్ళిన తర్వాత మాట్లాడతాను. అప్పుడు వీళ్ళకిద్దరు కుమారులు, పెద్ద కుమారుడు యాకోబు, చిన్న కుమారుడు యోహాను. వీళ్ళని తరచూ మనం జబదయి కుమారుడు యాకోబు, జబదయి కుమారుడు యోహాను అని మనం చదువుతాం. సో వీరు ఊరు ఎక్కడండి? వీళ్ళు ఊరు గలిలే బేత్సైదా అయ్యవచ్చు. ఓవరాల్గా గలిలియా దగ్గర ఎందుకుంటున్నారు అంటే వీరు వృత్తి జాలర్లండి, జాలరులు. ఆ గలిలియ సముద్రం దగ్గర చేపలు పట్టుకుంటూ జీవనాధారం చేసుకునే ఒక కుటుంబాన్ని గురించి ఈరోజు మనం చదువుతున్నాం. మనందరికీ తెలుసు, తెలియదేం కాదు. ఇప్పుడు ఆయన ఎవరో కాదు, జనరల్గా జబదయి అంటే మీకు గుర్తు రాకపోవచ్చు, కానీ యోహాను యాకోబులు యేసుప్రభు శిష్యులు 12 మందిలో 2 శిష్యుల తండ్రే జబదయి, ఆ తల్లి సలోమే. ఈ కుటుంబాన్ని గురించి మనం నాకు ఇచ్చిన సమయంలో ఈ 40 నిమిషాలు 50 నిమిషాల పాటు మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు ఆ ఫ్యామిలీ ప్రాథమిక సంగతులు మనం చూసాం. అప్పుడు ఆ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి లైఫ్ గురించి ఆలోచించి ఆ లైఫ్ వాళ్ళ జీవితాలు మన జీవితానికి ఏమైనా ఇప్పుడు ప్రస్తుతానికి మనకేమైనా ఉపయోగపడతాయి లేదా అనేది చూద్దాం. అది ఈరోజు మన స్టడీ. అప్పుడు అందులో ఒకరు మొదటగా కుటుంబానికి శిరస్సు అయిన జబదయి గురించి చూద్దాం. జబదయి గురించి ఏం చెప్పబడింది, ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోగలం, ఈ గురించి పెద్ద చరిత్ర మనకేం చెప్పబడలేదండి, ఎక్కువ విషయాలు లేవు. ఒక్క విషయం మాత్రం ఆయన గురించి రాయబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. అదే సందర్భం మార్కు సువార్తలో కూడా రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం లేదా 4వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ వచనం ఎవరైనా చదవండి. రైట్. అంటే జబదయి గురించి మనం చదువుతున్నాం కదండి. జబదయి గురించి చెప్పబడిన మాట ఏంటంటే, వీళ్ళు యేసు ప్రభు 30 ఏళ్ల వయసులో పరిచర్యకు వచ్చారు. ఆయన సువార్త సేవ చేయడం ప్రారంభించాడు. ఆయన వెళ్తూ కొంతమందిని పిలిచాడండి తన వెనకాతలు రమ్మని. అలా పిలువబడిన వారిలో ఈ యాకోబు యోహానులు ఉన్నారు. అయితే అప్పుడు అక్కడ మనం చదువుతున్న వచనం ప్రకారం అప్పుడు ఏం చేస్తున్నారని, తమ తండ్రి యొద్ద అని అన్నాడని. ఇంకా స్టిల్ దే ఆర్ అండర్, అంటే వాళ్ళ తండ్రి దగ్గరే వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు కూడా యవనస్తులే. యేసుప్రభు శిష్యుల వయసు ఇంచుమించు యేసుప్రభు వయసులాగే, బహుశా అంతకన్నా యోహాను చిన్నోడండి అందరికంటే.
సో ఓ 25 సంవత్సరాలు ఉండొచ్చు అనుకుందాం. ఓ 25-30 సంవత్సరాలు, వివాహాలు కాలేదు. ఓ 20-25 సంవత్సరాలు అనుకుందాం. అంటే మంచి యవనస్తులు తమ తండ్రి దగ్గర వలల బాగు చేసుకుంటున్నారు, లేదా వలల బాగు చేసుకుని చుండగా అనే మాట వాడారండి. ఇప్పుడు యేసుప్రభు పిలవమంటే వాళ్ళిద్దరూ సరే, వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు వెళ్ళాలని. వాళ్ళ తండ్రి వెళ్ళొద్దు అనుమతించకపోతే, యేసుప్రభుని వెంబడించడాన్ని అడ్డగిస్తే, వాళ్ళిద్దరూ వెళ్ళేటట్టుగా సహకరించకపోతే అది జరుగుతుందండి? జరగదు. అంటే మనకు అవేం కనబడవండి. ఈరోజు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే తమ తండ్రి వద్ద అనే మాట వాడాడు కాబట్టి. ఇంకా స్టిల్ హీఈస్ వర్కింగ్. బహుశా ఆయనకి ఒక 50 సంవత్సరాలు ఉండొచ్చు, 60 సంవత్సరాలు ఉండొచ్చు. తన పిల్లలు తన దగ్గర పని చేస్తున్నారు. ఎదిగొచ్చిన కొడుకులు, మా శ్రీనర్ నేను అడుగుతాను, ఎదిగొచ్చిన 2 కొడుకులు కరెక్ట్గా అంటే లాభసాధకమైన వ్యాపారం అండి. మీకు తెలుసా? జాలర్లు అంటే మీరు నిరుపేదలు అని అనుకోవద్దు. చేపలు తట్ట పట్టుకొస్తుంది కదా చేపలమ్మ ఆవిడ. అది ఎందుకు చెప్తున్నా అంటే, నేను తరచు ఒక ఆవిడ దగ్గరకు అంటాను, నాకు ఫ్రెండ్షిప్ అయింది. 5,000 రూపాయల చేపలు ఆ రోజు తెస్తే వాళ్ళ చేపలు అమ్మి, ఆ తట్ట అమ్మి 10,000 పట్టుకెళ్తారు. సో 1 డేకే గట్టిగా వారంలో 3 రోజులు పని ఉంటుంది. అంటే వాళ్ళు ఉండడానికి అలాగే ఉంటారు. ఒక చేప తట్ట పట్టుకొచ్చి ఆమె వెనకాతల వాళ్ళకి బాగా ఎక్కువ గోల్డ్ ఉంటుందని, వాళ్ళకి సొంత ఇల్లు ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ గోల్డ్ ఉంటుంది. మీ దగ్గర కన్నా ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర. వీళ్ళు చేపలు అమ్ముకున్నా బాగున్నాను అనుకోవద్దులేండి, బంగారం మీద మనకే ఆశ వద్దు, నేను చెప్తున్నానండి. అలాంటిది సొంత దోణులు ఉన్న వాళ్ళు వీరి దగ్గర పనివారు ఉన్నారంటండి. మరొక విషయంలో మార్క్స్ వార్తలు ఏమన్నాడంటే, అవసరం లేదు తమ్ముడు, మనకు సమయం లేదు, వారి పనివారి వద్ద తమ తండ్రిని విడిచిపెట్టి అనే మాట. అంటే వారికి పనివారు ఉన్నాయి, అంత వారికి సొంత దోణులు ఉన్నాయి కాబట్టి చాలా లాభసాధకమైన వృత్తిలో ఉన్నారండి వాళ్ళు. ఎంత లాభసాధకం కాదనుకున్నా ఎదిగొచ్చిన 2 పిల్లల్ని సేవ నిమిత్తం పంపించేస్తే ఎంత 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 నష్టం ఉంటుందండి. పోనీ మీలో ఎవరైనా చెప్పండి. కొంచెం ఒక ఇంజనీరింగ్ వచ్చిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఒకవేళ సువార్తకు పంపించే సందర్భం ఉంది, మీకు ఇటువైపు వాడికి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దేన్ని కోరుతున్నాం చెప్పండి? యేసుప్రభు వెనకాల తిరిగితే ఏమీ రాదండి. ఆకాశ పక్షులకేమో గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, నా దగ్గర తలవాల్చుకోవడానికి కూడా చోట్లేదు అన్నది. ఇప్పుడు స్వార్థ బుద్ధి ఉంటే పంపించగలడా, నిస్వార్థమైన బుద్ధి ఉంటే పంపించగలడా? అంటే నిస్వార్థమైన బుద్ధి ఉండాలండి. ఆయన గురించి మనకి ఇంకా ఏమి డీటెయిల్స్ లేవండి. అంటే నిస్వార్థం ఉంటే తప్ప జబదయి తన 2 కుమారుల్ని మనకేం కనిపించదు. అనేది చాలా పెద్ద డెసిషన్ అండి. అది చాలా పెద్ద డెసిషన్. ఆ రోజు తన పిల్లల్ని అడ్డగించుంటే, ఈరోజు చాలామంది తమ భార్యలు కానీ పిల్లలు కానీ వాక్యం వినడానికి వెళ్తానని అంటే చాలామంది అడ్డగిస్తున్నారు. మీలో ఎవరైనా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, మా ఆయన ఒప్పుకోలేదండి, లేకపోతే మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదండి దేవుని వాక్యానికి వినడానికి, సంఘానికి వెళ్ళడానికి అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారండి? పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో? మీరు వెళ్తూ మీరు దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని సన్నిధికి వెళ్తానంటే వెళ్ళడానికి వీల్లేదు అంటే ఆయన అవిశ్వాసం అనుకోండి, ఆయన వెళ్ళనివ్వడు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉందా అని అడుగుతున్నానండి. ఒక్కరు మీ ఆవిడ వద్దన్నారండి, అన్నీ అన్నారు. థ్యాంక్స్ అండి. ఒకరు ఉన్నారండి అంతే, ఇంకెవరు లేరు. ఉన్నారు మరి చెప్పండి. ఇది నేనేమైనా గ్రంథం అడిగానా? మలాకి గ్రంథం 4వ వచనం 6వ అధ్యాయం నేనేమో అడగలేదు కదా. సామాన్యంగా నన్ను చర్చ్కి వెళ్ళనివద్దన్నారండి, వెళ్ళడానికి వీల్లేదన్నారండి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఎవరైతే అది ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళకి తెలుస్తుందండి. బ్రదరు, అన్నయ్యకైనా కొంచెం చెప్పేసుకోవచ్చండి. పెళ్ళి అవ్వనంత వరకు కొంత ఇబ్బంది, కానీ తర్వాత మీ ఇండివిజువల్ మీరు నిర్ణయం తీసుకోగలరు. కానీ తల్లిదండ్రుల అండర్లో ఉన్న, భర్త అండర్లో ఉన్న ఏడుస్తారండి. అంటే మా స్థానిక సంఘంలో ఒక ఆమె, నువ్వు రక్షణ తీసుకోవడానికి మాత్రం వీల్లేదన్నాడు. ఆమె ప్రతి సమ్మర్ బైబిల్ క్లాస్ కూర్చోవడం నాకు అర్థమైపోయిందండి. నేను పాపంలో ఉన్నానని దేవుని చేత నేను కుమార్తెగా మారాలని కోరుకుంటుంది. నేను అలా చూస్తాను, నేనేం చేయలేను. నేను ఆయనకి తెలియకుండా బాప్తిసం ఇవ్వండి అని అడిగింది ఒకసారి. అమ్మ, నేను అలా చేస్తే నువ్వు ఇక్కడికి వచ్చి విశ్వాసరాలుగా ఉంటావు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవిశ్వాసరాలుగా ఉండాలి. నీకు నువ్వే
అసమాధాన స్థితిలోకి వెళ్ళిపోతావు, వద్దు, మనం ప్రార్థన చేద్దాం, ఆయన అడిగి ఒప్పించుకో, లేకపోతే తర్వాత చాలా సమస్య వచ్చేస్తుంది నీకే. అక్కడేమో విగ్రహారాధికురాల్లో బతకాలి, ఇక్కడికి వచ్చి విశ్వాస బ్రతకాలి, అది అవ్వదు. కాబట్టి అంటే చాలా పెయిన్ఫుల్ సార్. అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్. మీరు కొంతమంది ఎత్తలేదు అన్నారు. అంటే దేవుని రాజ్యం అర్థమైపోయి నేను దేవుని కుమారుడుగా మారాలని వచ్చి కూడా ఈ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, భర్తని కానీ, తండ్రిని కానీ, తల్లిని కానీ, అన్ని అని కానీ వీళ్ళు అడ్డేస్తే అది చాలా పెయిన్ఫుల్ సంగతి అండి. దేవుని కుటుంబం బట్టి మా నాన్నగారు కన్వర్ట్ అవ్వలేదండి, కానీ ఏ రోజు అడ్డుకోలేదండి. ఏ రోజు అడ్డుకు మీరు అక్కడ ఉండండి. ఇంకా చెప్పాలంటే మనం పాటలు పాడతారు కానీ జాకబ్ గారు వాళ్ళ నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఐజక్ గారి పక్క మా ఇల్లు, మీరు అక్కడే ఉండండి అంటే ఆయన ఏమనుకున్నారో, ఈ వాతావరణంలో ఉంటే పిల్లలు పాడవరో అని అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆయన కన్వర్ట్ అవ్వలేదు, కానీ ఏ రోజు అడ్డుకోలేదండి. ఈ జబదే కానీ అడ్డేస్తే ఈరోజు అసలు ప్రపంచానికి 2 అపోస్తులు ఉండరు. అంటే ఆయన చేసిన త్యాగం చిన్న త్యాగం కాదండి. ఆయన 2 అపోస్తుల్ని త్యాగం చేశాడండి. వాళ్ళ డబ్బుల కోసం, అరే నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, మరి మన పని ఏంటి, మన ఇన్కమ్ ఏంటి అని ఆలోచిస్తే ఈరోజు మనం అనుకుంటున్నాం మనం కూడా జబదయి స్థితిలో ఉన్నాం. చాలామంది తల్లిదండ్రులు మీ పిల్లల్ని దేవుని సేవకి సమర్పించాలా, మీ పిల్లల్ని అంటే ఉద్యోగాలు చేయించొద్దు, చదివించొద్దు నేను అన్నండి, కనీసం వాడు ఏ పనన్నా చేయనివ్వండి. అంటే ఆత్మీయంగా అతను ఆత్మీయమైన పనుల్లో ఇన్వాల్వ్ అవ్వాలనే కనీస ఒకవేళ ఆ బాధ్యత కానీ మనకు లేకపోతే, అవసరమైతే కొంత సొంత లాభాన్ని కొంచెం మానుకుంటే తప్ప అవసరం లేదులే, నువ్వు ఇటు వెళ్ళు అని చెప్పగలిగితే తప్ప అలాంటి అంటే అదేమీ మనకు కనబడదండి. కానీ పిల్లలు దేవునికి ఇవ్వడం అనేది చిన్న పని కాదండి. జబదయి ఆ పని చేశాడు. తర్వాత సలోమే, జబదయి కుమారుల తల్లి, ఈమె గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉందండి. జబదయి కుమారుల తల్లి, ఈమెను అలాగే ప్రస్తావించారు. ఈమె గురించి మాత్రం ఒక రెండు సందర్భాలు ఈమె గురించి చెప్పబడిందండి. అసలు ఆమె గురించి మనం ఏమి నేర్చుకోగలమో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనంలోను, మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనంలోను ఈమె పేరు ప్రస్తావించాడు. ముందు పేరు చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 27:55 చదవండి. అక్కడ 3 పేర్లు ప్రస్తావించాడు మత్తయిలో, చదవండి. వారిలో మగ్దలేని మరియా, యాకోబు, యోసే అనే వారి తల్లి అయిన మరియా, జబదయి కుమారుల తల్లి. మత్తయిలో జబదయి కుమారుల తల్లి అన్నాడు. మార్కు 15:40 మీరు నేను రాసినప్పటికే తీసుకొని ఉంచాల. ఆయన చదవలసింది ఎవరైనా తీసుకుని. మగ్దలేని మరియా, మత్తయిలో మగ్దలేని మరియా అన్నాడు, మార్కులో మగ్దలేని మరియా అన్నాడు, సరిపోయిందండి. యాకోబు, యోసే అని వారు తల్లి అయిన మరియా అన్నాడు, అక్కడెక్కడ సరిపోయిందండి. మార్కులో సలోమే అన్నాడు. సో మార్కు సువార్త రాసిన మార్కు ఆమె పేరు మెన్షన్ చేశాడండి. సో ఆ ఉద్దేశాన్ని బట్టి సలోమే అని అన్నామండి. కానీ ఎక్కువగా ఈవిడ గురించి చెప్పబడే మాట జబదయి కుమారుల తల్లి అనే ప్రస్తావించబడింది. అయితే ఆవిడ గురించి అక్కడ రాయబడిన మాట ఏంటి? యేసు ప్రభువునకు, మళ్ళీ ఇప్పుడు చదవండి, ఇందాక మనం ఆ పాయింట్ చదివాం, కానీ యేసు ప్రభువునకు ఇక్కడే మత్తయి సువార్తలో ఏమన్నాడంటే 27:55లో ఉపచారము చేసెను. అంటే మనం సంఘంలో పురుషులకే పని ఉంది, మనకు పని లేదని అనుకుంటాం. మనకైనా మీతో కల్పించుకొని మాట్లాడుతున్నాను నేను, స్త్రీలకు పని లేదని అనుకుంటామండి. యాక్చువల్గా ఇప్పుడు యేసు ప్రభు 3 సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాలు పనిచేశాడండి ఆయన.
గత 6 సంవత్సరాలు పనిచేశాడు. తక్కువ గంటలు పడుకొని ఎక్కువ గంటలు పరిచర్యలో ఉన్నాడు. సరే ఆయన వాకింగ్ చెప్పేసి వస్తాడు. ఆయనతో పాటు ఒక 12 మంది ఉంటారు, ఇంకా వెంబడించిన కొంతమంది ఉంటారు. వీళ్ళందరికీ భోజనం ఎక్కడిది? ఉపచారం అంటే పరిచర్య. సో యేసు ప్రభు పరిచర్య చేసి వస్తే సాయంత్రానికి ఆయన తినడానికి తిండి ఉండేదండి. అలాగా హెల్ప్ చేసిన స్త్రీలలో కొంతమంది చాలామంది ఉన్నారు. అందులో ఒక ఆమె జబదయి కుమారుల తల్లి. మీలో స్త్రీలను అడుగుతాను, మీలో పరిచర్య చేయడానికి ఎంతమంది ఇష్టపడతారు? థ్యాంక్స్ తల్లి. ఇంకో నాలుగు లేచినాయి. వాళ్ళు చూసి ఇంకొక 4 లేపారు. వాళ్ళు చూసి చెయ్యొత్తారా? నిజంగానే మీకు పరిచర్య ధర్మం అంటే ఇష్టమా? ఈ మధ్య మా చిన్నప్పుడు 20 years బ్యాక్ ఎక్కువ పరిచర్య చేసే విషయాల్లో స్త్రీలు ఉండేవారండి. వంటలు వండేసేవారు, ఒక కూడికి ఏదైనా పెట్టుకుంటే గిన్నెలు కడిగేసేవారు, అన్నీ రెడీ చేసేవారండి. ఇప్పుడు ఎందుకు కొంచెం పరిచర్య ధర్మం తగ్గుతున్నట్టు అనిపించట్లేదు మీకు? చేస్తే సంతోషం, ఆ క్యాటరింగ్కి ఇచ్చేయండి అంటున్నారండి. ఇప్పుడు వీళ్ళే మేము వండుకోవడం ఎందుకు నా చిన్నప్పుడు అది ఐడియా ఉండేదండి. ఆ సువార్తికుడికి గేటు పట్టుకునేవాడు, నేను ఆ పక్కన కూర్చొని కూరగాయలు తరిగేవాడిని. అదొక ఆనందం ఆ కలిసి వండుకోవడంలో కూడా. ఇప్పుడంతా మేమే తోమాలా, ఆవిడ రాదా, ప్రతిసారి మేమే చెయ్యాలా, ఇవి ఎక్కువైపోతున్నాయండి. ఈ గొడవలన్నీ చూసి పురుషులు కూడా ఏమన్నారంటే, ఎందుకులే బాబు మీరు అమ్మ సహోదరుల్లో సమన్వయం లేకుండా పురుషుల్లో రావాలంటే చాలా కష్టం. ఎందుకులే వీళ్ళు తన్నుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు, ఆవిడ మీద ఆవిడ మాట్లాడుకుంటున్నారని మేము కూడా ఏం చేసామంటే, ఎందుకులే ఫోన్ చేస్తే క్యాటరింగ్ పిలిపించేద్దామని. కానీ యాక్చువల్గా దేవుని పని కోసం ఉపచారం చేయడం, ఉపచార ధర్మం ఎంత గొప్పదంటేనండి, ఓ వ్యక్తి సువార్త చేస్తే ఎంత ఆశీర్వాదం వస్తుందో దాని బ్యాక్గ్రౌండ్లో పనిచేసే వాళ్ళకి కూడా అంత ఆశీర్వాదం. యేసు ప్రభుకే అన్నం వడ్డించి పెట్టి, యేసు ప్రభుకి ఒకవేళ ఆయన వాళ్ళందరూ వసతి పడుకోవడానికి సిద్ధం చేసి ఈ పనులన్నీ చేసే, ఒకవేళ చలికాలం అనుకోండి వేడి నీళ్ళు పెట్టి ఉంచుతారనమాట అండాలు. సో అలా యేసు ప్రభు పరిచర్య చేయడానికి ఈరోజు మనందరం ఇక్కడ కూర్చోవడానికి యేసు ప్రభు కారణం అయితే, ఆ యేసు ప్రభుకి వెనకాతల నుండి పరిచర్య చేసిన వాళ్ళలో జబదయి కుమారుల తల్లి ఉంది. ఎప్పుడూ ఉపచారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడంటే ఏదో ఒకటి సంఘానికి మనం పనికొచ్చే పనిముట్టుగా ఉండాలి తప్ప జస్ట్ గెస్ట్లాగా వచ్చి మనం కూర్చొని వెళ్ళిపోకూడదండి. మనం ఇంట్లో ఎలా అయితే మనం ఇల్లు అనుకుంటామో దేవుని ఇల్లు కూడా మనదే, అంతే. ఈమె గురించి అయితే కేవలం గలిలయలోనే కాకుండా ఇంకొక మాట రాయబడిందండి అక్కడ. ఇప్పుడు అదే వచ్చిన చదవండి, మత్తయి సువార్త 27. గలిలయ నుండి యేసు ప్రభువుని యోదయకు వచ్చి వెంబడించారంట. అంటే గలిలయ నుండి ఇప్పుడు మనం చదువుతున్న సందర్భం యెరూషలేములో, యోదయలో. గలిలయ నుండి యోదయలో కూడా గలిలయ నుండి ప్రయాణం చేసి వచ్చారండి. వెంబడించి, లేకపోతే అక్కడ అన్న మాట ఏంటంటే గలిలయ నుండి యేసు ప్రభువుని వెంబడించిన స్త్రీ. అంటే మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, ఒకవేళ ఇది మధ్యధరా సముద్రం అనుకోండి, ఇది గలిలయ సముద్రం, యోర్దాను నదిలో ఉంటుంది, మృత సముద్రం ఉంటుంది. అంటే ఇది గలిలయ ప్రాంతం, ఇది సమరయ ప్రాంతం, ఇది యోదయ ప్రాంతం. యోదయలో యెరూషలేము ఉంటుంది. ఇక్కడ ఈ గలిలయ సముద్రం అంటే అది పెద్ద సరస్సు, దాన్ని సముద్రం అనేవారు. ఇక్కడ వాళ్ళ వృత్తండి, వాళ్ళ ఊరిది. ఈ సముద్రంలో వాళ్ళు చేపలు పట్టేవారు. ఇక్కడ యేసు ఉన్నప్పుడు ఆమె పరిచర్య చేస్తే ఓకే. గలిలయ నుంచి యోదయకి 70 మైళ్ళు. 70 మైళ్ళు అంటే 100 కిలోమీటర్లు అంట ట్రావెలింగ్. యేసు యోదయకి వెళ్తే యోదయకి కూడా ఆయన వెంబడించి ఆ స్త్రీ పరిచర్య చేయడానికి వెళ్ళింది అని అంటే 100 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి శ్రీకాకుళం అంత దూరం అండి. అంత దూరం ట్రావెల్ చేయాలంటే ఇప్పుడులాగా ఇక్కడ కారు ఎక్కేసి అక్కడ దిగిపోతాను, ఇక్కడ బస్సు ఎక్కి అక్కడ దిగిపోతాను అనేది కాదు. అది ట్రావెల్ చేయాలంటే కనీసం ఒక రాత్రిపూటలు ట్రావెల్ చేయరు, ఒక 3 days లేదా 2 days. ఇటు ఒక 3 days, అటు ఒక 3 days. అక్కడ యేసు ప్రభు హెల్ప్ చేయడానికి ఉంటే 10 రోజులు. అంటే మనకి ఇవేం కనబడవు బ్రదరు. ఒక 20 రోజులు ఇంట్లో ఆవిడ ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఆ జబదయి అమ్మ నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానంటే అవుద్దా,
మరి నువ్వు లేకపోతే మరి నాకెవరు పెడతారు, నువ్వు లేకపోతే నేను ఎలాగ అన్నం తింటానంటే అవుద్దా? మీకేం కనబడదా? ఆయన జబదయ్య గలిలయ నుంచి యోధకి వెళ్ళి సేవ వెంబడించి సేవ చేసిందని ఉంది. ఇప్పుడు అది ఆయన పర్మిషన్ ఇస్తే జరుగుద్దా? ఆయన ఆయన ఇప్పుడు వద్దన్నాడు అనుకోండి. ఇప్పుడు చాలామంది మనం ఎలాగున్నామంటే, కనీసం వాళ్ళ అమ్మగారికి బాగాలేదు అనుకోండి, మీతో మాట్లాడుతున్నాను, మన స్త్రీల సహోదరుల్లో వాళ్ళ అమ్మగారికి బాగోపోతే 2 రోజులు పంపించే అవకాశం కూడా, ఎందుకంటే మనం బాగా డిపెండ్ అయిపోయి ఉన్నాం. కొంతమంది టేబుల్ మీద అన్నం ఉంటే కంచంలో కూడా పెట్టుకోరంటండి. అలాంటి 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 వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? మిమ్మల్ని అడగకూడదు, వాళ్ళు అడిగితే ఉన్నారని చెప్తున్నారండి. అంటే అంత డిపెండెంట్ అయిపోద్దండి. ఇప్పుడు జబదయ్య, అమ్మా నువ్వు వెళ్ళు, నేను పర్లేదు నేనే మధ్యాహ్నం తినేస్తాను, నువ్వు వెళ్ళు అని అంటే అవుద్దా? నువ్వు లేకపోతే ఎలాగవద్దు, మరి నువ్వు వడ్డించుకోండి, నేను ఎప్పుడైనా తిన్నానా అన్నాడు అనుకోండి, అయిపోయిందే, పరిచర్య లేదు, ఏమీ లేదు. అంటే మరీ పిల్లల్ని అట్లా పెంచొద్దండి. చిన్నపిల్లలు ఎవరు ఉన్నారనుకోండి, 2 పనులు చెప్పండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు. వంట మన చిన్నప్పుడు ఏంటంటే గరిటే పట్టుకోకూడదురా, నువ్వు మగవాడివి అని అన్నారు. అలా ఏం లేదు, మరీ డిపెండ్ అయిపో అవసరం లేదండి. అలా చేయగలిగితేనే మన భార్యని ఆ భార్యని ఆయన అంత దూరం పంపించడానికి, ఇవేం మనకు కనబడవు బ్యాక్గ్రౌండ్లో, కానీ అదంతా కుటుంబం ఆ సాక్రిఫైస్ చేస్తే ఒక 20 days లేకపోయినా పర్లేదు అంటేనే అది జరుగుద్ది. నేను చూసుకుంటానమ్మా అని అంటేనే అవుద్ది, లేకపోతే ఎలాగవుద్ది? కాబట్టి ఆ కుటుంబానికి సంబంధించి పరిచర్య చేసిన కుటుంబంగా ఆ స్త్రీని చూడగలమండి. అంతేకాకుండా ఆమె గురించి ఇంకొక వచనం రాయబడిందండి. మత్తయి సువార్త 20 ఈమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. చదువుదురు, నేను చెప్తాను, చెప్పినప్పుడు చదవండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తన 2 కుమారుల్ని పక్కన పట్టుకొని వెళ్ళిందండి. నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆమె కోరిక కోరాలనుకుంటుందండి. యేసు ప్రభు ఎవరు? ఆయన దేవుని కుమారుడు, ఆయన సృష్టికర్త, ఆయన ఏదైనా చేయగలడు. అలాంటి గొప్ప వ్యక్తిని ఏమడిగినా ఇస్తాడు. నాకు చిన్న రిక్వెస్ట్ ఉంది అని. అలాంటి సందర్భంలో ఆమె భౌతికమైన ఆశీర్వాదాన్ని కోరిందా, ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని కోరిందా? తన పిల్లల విషయమై ఆత్మీయ దీవెన కోరిన తల్లి. ఇప్పుడు ఆమె ఏమడిగిందో, యేసు ప్రభు ఏమన్నాడో, ఆమెకు దక్కిందా లేదా అనేది కాదు నా పాయింట్. అసలు ఆమె ఫస్ట్ వెళ్ళి ఏం రిక్వెస్ట్ చేసింది ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త. అప్పుడు జబదయ్య కుమారుల తల్లి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందండి. అంటే కొంచెం ఆయన ఫ్రీగా ఉన్న టైంలో, ప్రభువా నమస్కారం చేసింది, నీకు ఒక్క రిక్వెస్ట్, నేను చిన్న రిక్వెస్ట్ కోరుతున్నాను. అమ్మ చెప్పమ్మా అన్నాడు యేసు ప్రభు. ఏం కోరుచున్నావు అని అడిగాడండి. అప్పుడు బంగారం, పొలాలు, మరి ఇంత వెనకాతలు సేవ చేసాం నేను నా కొడుకులు, మాకేమిస్తారు, మాకేమి అని అడిగిందండి. ఈరోజు మనం ఆమె అడిగిందండి. కొంచెం అది కూడా చదువుదాం. నీ సింహాసనం మీద నాయన, నీ రాజ్యంలో నువ్వు దేవుని, చాలు బ్రదరు, నేను విషయం చెప్పేస్తాను. నువ్వు సింహాసనంలో కూర్చుంటావు, నీ పక్కన నాకు 2 కుమారులు కూర్చునేటట్టుగా. అంటే అది ఏ కోరికో, తర్వాత యేసు ప్రభు దాన్ని ఏమన్నాడు అనేది నేను పక్కన పెడితే, భౌతికమైన దీవెనలు అడిగిందా, ఆత్మీయమైన దీవెనలు అడిగిందని. ఈరోజు తల్లుల్ని అడుగుతున్నాను, ఇటువైపు అడుగుతాను, మీ పిల్లల విషయంలో ఏం కోరుతున్నారండి? బాగా మంచి జాబ్ వచ్చేయాలండి, అటు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడండి, అందరికంటే ఆడే సెలెక్ట్ అయిపోవాలండి, పెద్ద ప్యాకేజ్ వచ్చేయాలండి, మంచిగా పెళ్ళి అయిపోవాలండి, అసలు ఈ వీధిలోనే అంత మంచి అల్లుడు ఎవరికి ఉండకూడదండి. ఎప్పుడు ఇవే కోరికలు కదా. పిల్లలు పుట్టియాలండి, వాళ్ళు పెద్దలు అయిపోవాలండి, వాళ్ళు బాగుండాలండి. మనం చూడండి, మన అవసరతలన్నీ మన పిల్లల విషయంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి జ్ఞాపకం చేసుకోండి. నేను పెద్దోడిని కాదు, నాకు చిన్నపిల్లలు ఉన్నారు 2, మీరు పెద్దోళ్ళు కాబట్టి నేనేమి హెచ్చరించి చెప్పట్లేదండి. ఒకవేళ నాలాగే చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మన పిల్లలు ఆత్మీయంగా ఎదగాలని ఎంతమంది కోరుతున్నాం?
ఆత్మీయమైన దీవెనలు దక్కాలని ఎంతమంది కోరుతున్నాం? ఇప్పుడు చేతులు ఏమి ఎత్తొద్దులండి, నేను కొన్ని అడుగుతాను, అవి సామాన్యమని అప్పుడు ఎత్తండి. అంటే భౌతికమైన దీవెనల కోసమే వెంపర్లాడుతున్నారండి. నాతో చాలామంది అంటారు, పుట్టగానే ఫస్ట్ ఇయర్ నేమింగ్ సెరమనీ అది చేసేటప్పుడు, వీడు సువార్థికుడు అయిపోవాలండి, మీ వెనకాతలు తిప్పేసుకోండి, వాడు మంచి సువార్థికుడు అయిపోవాలండి. ఎప్పుడు ఇంత ఇప్పుడు పేరు పెట్టేటప్పుడు నామకరణం అప్పుడు ఫస్ట్ బర్త్డేకి, 7th క్లాస్ 8th క్లాస్ వచ్చినప్పుడు ఏంటంటే యూత్ క్లాస్కి రావట్లేదండి, 9th క్లాస్ 8th బ్రదరు ఐఐటి కోర్స్ స్టార్ట్ అయిపోయిందండి. 6th నుంచే 7th నుంచి ఐఐటి బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. మరి దొరకడండి ఆడు. మరి ఏదో అన్నావు, మీ వెనకాల తిప్పేసుకోండి, సువార్త తీసుకెళ్ళిపోండి అన్నావు, ఇటు పెద్ద అయితే సువార్తికుడు అవ్వాలన్నావు, బైబిల్ చేతిలో పెట్టేసి పెద్ద ఫోటో తీసి. అంటే అనడానికి నిజంగా వీరిలాగా తమ పిల్లల్ని సమర్పించడానికి చాలా తేడా ఉందండి. కాబట్టి మీరు వాళ్ళు బాగా చదువుకోవాలని, వాళ్ళు వృద్ధిలోకి రావాలని నేను కోరుతున్నాను, మనం కోరుతాం. కానీ అంతకంటే ముందు సహోదరులారా, ఎంతోమంది ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ స్థితిని వదిలేసి ఆ పిల్లలు ఇక్కడ ఉన్నంత వరకు బాగుంటున్నారండి. ఆ బెంగళూరు, హైదరాబాదు, బొంబాయి, కలకత్తా వెళ్తున్న తర్వాత వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలాగుంది? వాడు ఆరాధనకి వెళ్తున్నాడా లేదా? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాడా లేదా? ఆత్మీయంగా ఎదుగుతున్నాడా లేదా? ఒకవేళ లేకపోతే గొప్ప వ్యక్తులు భౌతికంగా తయారయ్యి ఆత్మీయంగా హీనంగా బ్రతుకుతారండి. అలాంటి స్థితి మన పిల్లలకి రాకూడదు. కాబట్టి వీళ్ళు తమ పిల్లల విషయంలో ఆత్మీయమైన దీవెనే కోరుకుందండి తల్లి. మా అమ్మ ఇక్కడ ఉంది, నేను జాబ్ రిజైన్ చేసి సేవకు వస్తాను అన్నప్పుడు మా నాన్నగారు, ఎందుకురా ఒకసారి ఆలోచించు. కానీ మా అమ్మ ఏమందంటే, దేవునికి కృతజ్ఞత. అది అర్థమైతే తప్ప, ఓ సహోదరి, ఓ స్త్రీకి అర్థమైతే తప్ప మీ పిల్లల్ని దేవుని విషయంలో, ఒకవేళ అందరూ సువార్తకు పంపించలేకపోవచ్చు, కానీ సువార్తకు సహకరించేవారుగా అయినా సరే తమ పిల్లల విషయంలో ఆత్మీయంగానే వాడు ఎదగాలని కోరుకోండి. భౌతికమైన దీవెనలు ఎలాగైనా దేవుడు ఇస్తాడు, రైట్. అప్పుడు జబదయ్య అయిపోయాడు, జబదయ్య కుమారులు తల్లి అయిపోయింది. అప్పుడు పిల్లలండి, అప్పుడు యాకోబు యోహానుల గురించి చెప్పుకోవాలంటే మనకి ఈ రోజంతా చాలదు, అంత సంగతి వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి మనకి ఇవ్వబడిన సమయంలో ఇద్దరిని కలిపి యాకోబు, యోహాను, వాళ్ళ గురించి బైబిల్లో ఏముందో కొంత డీటెయిల్గా కాకపోయినా సంగ్రహంగా ఆలోచిద్దాము. యాకోబు, యోహానులు అపోస్తలుల్లో ముఖ్యులుగా ఎంచబడిన వారండి. అపోస్తలులలో ముఖ్యులుగా ఎంచబడిన వారు. వాస్తవానికి జబదయి అడ్డుకోలేదు అని ఇక్కడ చెప్పాను కానండి, అసలు నిజంగా సమర్పించుకున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు మీరు కోరుకోవచ్చు, మీ పిల్లల్లో కూడా అలాంటి కోరికే ఉండాలి కదా. వాళ్ళు తమ వృత్తిని అలా వదిలేసి ధనం కంటే, తమ వృత్తి కంటే దేవుడు ఎక్కువ అనుకొని వచ్చిన వాళ్ళండి. అప్పుడు ఈ వచ్చిన తర్వాత యాకోబు, యోహానులో అంటే 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో అందరికీ ఒక ట్రైనింగ్ కాదు, 9 మందికి ఒక ట్రైనింగ్ ఇవ్వబడింది, 3కి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వబడిందండి. అందులో పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు. ఆ ముగ్గురు, వీళ్ళిద్దరూ ఉండడం, ఈ కుటుంబం ఉండడం ధన్యకరం. అప్పుడు మీరు అనొచ్చు, అదేంటండి 9 మంది అంటే ఒక ఇష్టమా యేసు ప్రభుకి, మిగిలిన ముగ్గురు అంటే ఒక ఇష్టమా, వాళ్ళని ఒకలాగా వీళ్ళని ఒకలాగా పక్షపాతంగా చూశాడా అని. ఈ ప్రశ్న ఇలాగే ఉంచుకోండి, నా పాఠం ఆఖరిలో దానికి సమాధానం చెప్తాను. అప్పుడు అంటే ఎందుకు ముఖ్యులుగా ఎంచబడ్డారంటే, చాలా సందర్భాల్లో 12 మందికి కొన్ని అవకాశాలు దక్కల. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వచనాలన్నీ రాయలేను, 3 సందర్భాలు అనుకుందాము. అంటే రూపాంతరము పొందినప్పుడు చదవద్దు, సమయం లేదు. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళాడు, మోషే, ఏలియా ఆత్మీయ రూపంగా వచ్చారు. అక్కడ ఆయన రూపాంతరం పొందడాన్ని వాస్తవంగా చూసిన వాళ్ళు ఎవరండి?
అంటే పేతురు ఇక్కడ మన కంటెక్స్ట్ కాదు, పేతురు, యోహాను, యాకోబులు, మిగిలిన వాళ్ళందరికీ దక్కలేదండి ఆ భాగ్యం. వాళ్ళు తమ పత్రికల్లో కూడా ఈ విషయాలు రాశారు. అది అలాగా. తర్వాత యాయీరు కుమార్తెను బాగు చేసినప్పుడు మరొక సందర్భం, బాగు చేయడం కాదు, తిరిగి బ్రతికించినప్పుడు, యాయీరు కుమార్తెను బ్రతికించినప్పుడు అందరినీ మీరు ఇక్కడ ఉండండి అన్నాడు. పేతుర్ని, యోహాన్ని, యాకోబుని లోపలికి తీసుకెళ్ళాడు. ఆమెను బ్రతికించడం వాళ్ళు కళ్ళారా, వారికి ఇవ్వబడిన నేత్రాలతో వాళ్ళు చూశారు. అలాంటి ప్రత్యక్షత లేకపోతే అలాంటి ప్రత్యేకత వాళ్ళకి దక్కిందండి. గెత్సేమనే ప్రార్థనలో కూడా, గెత్సేమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురిని పక్కకు పిలిచాడు. మీరు ఇక్కడ ప్రార్థన చేయమన్నాడు. నా గురించి స్పెషల్గా ప్రార్థన చేయమన్నాడు. ఆయన చాలా శోధనలో ఉన్నాడు, మిమ్మల్ని కూడా దుష్టుడు శోధించుకున్నట్లు గట్టిగా ప్రార్థన చేయమన్నాడు. ఇలాగా చాలా సందర్భాల్లో యోహాను సార్ అంటే ఇంకొక చిన్న యాకోబు ఇంకొక ఆయన ఉన్నాడు, అల్ఫై కుమారుడికి యాకోబు ఒక ఆయన ఉన్నాడండి. అది ఏదో మరి ఇంకో సబ్జెక్ట్లో కావాలంటే అపోస్తలుల 12 మంది గురించి మనం ఎక్కడెక్కడ చెప్పబడ్డాడో లిస్ట్ వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ ఫ్యామిలీ కోసం కదా ఆలోచిస్తున్నాం, రైట్? అప్పుడు రూపాంతరం పొందినప్పుడు యాయీరు కుమార్తెను బ్రతికించిన సందర్భాల్లో ఇలా నేను వచనాలు ఇంక రాయట్లేదు, అవసరం లేదు, మీకు సందర్భం తెలుసు. అంటే ఎందుకు ముఖ్యులుగా ఎంచాడు ఆ సమాధానం కూడా నేను చెప్తాను అన్నాను. యేసు ప్రభు వీరిద్దరికి ఏదో నిక్నేమ్ పెట్టాడు, బోయనెర్గెసు అనే నిక్నేమ్ పెట్టాడు. యేసు ప్రభు వీరిద్దరికి బోయనెర్గెసు అని పేరు పెట్టాడు. దాని అర్థం ఉరిమెడు వారు. ఒకసారి వచ్చిన చదువుతారా? మార్కు సువార్త 3:17 అండి. మార్కు సువార్త 3:17 17 దయ్యములను వెళ్ళగొట్టే అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును. కరెక్ట్ 15 కదా, 17 అండి, 17. సో జబదయి కుమారుడు యాకోబుకి అతని సహోదరుడు యోహానుకి వీరిద్దరికి ఆయన బోయనెర్గెసు అను పేరు పెట్టెను. బోయనెర్గెసు అనే పేరు అంటే దాని అర్థం కూడా ఉందండి అక్కడ, అనగా అని అర్థము. అంటే ఉరిమెడు వారంటే చాలా ఫోర్స్ఫుల్గా ఉంటారంటండి. ఇప్పుడు మనం కొంగలాగా ఉన్నాడంటాం ఒకరిని చూసి, ఇతను చాలా బోలా మనిషి అండి అంటాం, మాట్లాడే మాటలు. అలాగా యేసు ప్రభు వాళ్ళ నైజాన్ని బట్టి ఒక నిక్నేమ్ పెట్టాడని. చాలా ఫోర్స్ఫుల్గా ఉంటారు. పేతురు అలాంటోడే, పేతురు కూడా చాలా దూకుడుగా ఉంటాడు. వీళ్ళు కూడా అంటే చాలా యాక్టివ్గా ఉండేవారండి. అదొక కారణం వీళ్ళకి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడంలో. ఇప్పుడు క్లాస్ రూమ్లో టీచర్కి అందరూ సమానమే, 60 మంది పిల్లలు. కానీ ఎవరైతే చెప్పిన పని చేస్తూ హోంవర్క్ ఎప్పటికప్పుడు చేస్తూ చెప్పింది చదువుతుంటారో వాళ్ళ మీద చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవారు అంటాను. అలా యాక్టివ్గా ఉండడానికి 2 ఉదాహరణలు కూడా నేను చెప్తాను. ఆ పేరు పెట్టడానికి లూకాసు వార్త 9:49. ఎందుకు యేసు అలా పెట్టుంటాడో మనం ఊహించవచ్చు. లూకాసు వార్త అంటే అలా ఎంత ఫోర్స్ఫుల్గా ఉంటారో. లూకాసు వార్త 9:49. సో యోహాను ఏలినవాడ ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. యోహాను వచ్చి ఎవడో మీ పేరు చెప్పి దయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నాడండి, మీ వెంటనే మా పేరు వాడుకోవడానికి నువ్వెవడో అని వాడిని ఆటంకం పరిస్తామని యేసు ప్రభు దగ్గరికి చెప్పాడండి. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మనకు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు రాసిన పాట మనం పాడకూడదంటే ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకోవాలి కదా. నేను చేసిన ప్రసంగాన్ని నువ్వెక్కడ చేస్తావు? ఇప్పుడు మనం విన్నాము, మనం చెప్పుకోమా? అంకుల్ గారు వాక్యం చెప్తున్నారు, ఇది వెళ్ళి మన సంఘాలు చెప్పుకోమా? నేను చెప్పింది నువ్వు చెప్పాడు ఏంటి అని. ఇలాంటి ఫోర్స్ ఉంటుంది మనకి.
ఈ యోహాను యాకోబులు కూడా మన పేరు వాడేసుకుంటున్నారు ప్రభు అని అంటే నువ్వు వాళ్ళని ఆటంకపరచొద్దని యేసు ప్రభు చెప్పాడు. అంటే అలాగా ఎవరో వస్తే మా పేరు మీరు ఎలా వాడేస్తారని వాళ్ళని పని చేయనివ్వలేదు అంటాడు. అంత ఫోర్స్గా ఉండేవారు. ఇంకో సందర్భం అదే పారాగ్రాఫ్ కిందకి లూకాసు వార్త, అందుకు యేసు అదంతా అవసరం లేదులేండి. ఇంకా ఆయన ఏమో వద్దులేండి నా పేరే కదా వాడుతున్నాడు వదిలేయమన్నాడు. ఆయన సౌమ్యుడు. లూకాసు వార్త 51 9వ అధ్యాయమే 51 55 వచనాల్లో 51 55. సో ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయన బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. సందర్భం ఏంటంటే యేసు ప్రభు యెరూషలేం వెళ్తూ నైట్ అయిపోయిందండి. నైట్ అయిపోయేటప్పుడు వాళ్ళు ట్రావెల్ చేయలేరు. సో దే నీడ్ ఏ స్టే. వాళ్ళు ఉండడానికి ఏదైనా బస ఆ రోజు పడుకొని తెల్లవారు లెగిసి మళ్ళీ ట్రావెల్ చేయాలి. ఈ సమరయ గ్రామంలో ఒక గ్రామంలో, అంటే సమరయ స్త్రీ వచ్చిన గ్రామం కాకుండా ఈ సమరయ్యల్లో చాలా గ్రామాలు ఉన్నాయి. బహుశా అది కాకుండా వేరేది అయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ యేసు ప్రభుకి మంచి రెప్యుటేషనే ఉంది. బహుశా ఏ గ్రామం మనకు తెలియదు. సమరయ్యలో ఒక గ్రామం అన్నాడు. ఇక్కడ మేము ఉంటాము అని అంటే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు షెల్టర్ ఇవ్వలేదంటాడు. సమరయ పట్టణంలో, సమరయ గ్రామాల్లో ఒక గ్రామంలో యేసు ప్రభుకి తన శిష్యులకి షెల్టర్ ఇవ్వలేదంటాడు. అప్పుడు ఈ యోహాను యాకోబులు ఏమన్నారు తెలుసండి, ప్రభా వీళ్ళు మనకి షెల్టర్ ఇవ్వరా, నువ్వు ఒక్కసారి నువ్వు అంటే ఆకాశం నుంచి అగ్గొచ్చి వీళ్ళందరినీ నాశనం చేసేటట్టుగా నువ్వు అను, మేము ఆకాశం నుంచి అగ్గిని దించేస్తాం అన్నారండి. చదవండి. చేర్చుకోలేదు. శిష్యులైన యాకోబు యోహానును, వీళ్ళిద్దరే, అందుకే ఉరుముడి వారని పెట్టాడు యేసు ప్రభు వాళ్ళకి. యోహానును అది చూచి, ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా? అంటే వీళ్ళు ఆయన అంటే వీళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుడు పంపించేస్తారు, కాలిపోద్ది. ఒకవేళ కానీ యేసు ప్రభు ప్లేస్లో మనం ఎవరైనా ఉన్నాం అనుకోండి, అంతే కదండి. మనం ఏం చెప్తాం, మనకు ప్లేస్కి షెల్టర్ ఇవ్వలేదు ఉండడానికి. ఆయన మంచోడు కాబట్టి ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గరికి వెళ్దాము, వాళ్ళని నేను నశింపజేయద్దు అన్నాడు. అంటే వాళ్ళ ఫోర్స్ ఎలా ఉందో చూడండి. ఇలా ఉండేవారు. అందుకు అలాంటి పేరు యేసు ప్రభు వాళ్ళిరువురికి పెట్టారు. వీరి గురించి రాయబడిన, అంటే వీరు దేవుని రాజ్య సువార్తలో దేవుని రాజ్య విస్తరణలో ఎన్నో శ్రమలు పొందినవారు, పాటుపడిన వారు. అంటే ఇది ఈ సబ్హెడ్డింగ్కి ఒక వచనం కాదండి, మొత్తం బైబిల్లో ఉన్న యోహాను యాకోబుల గురించి అంతా చదవాలి నేను. మనకు అంత సందర్భం అంత సమయం లేదు. కొన్ని సంగతులు నేను మెన్షన్ చేస్తాను. అంటే యేసు ప్రభు చనిపోతూ తన తల్లిని అప్పగించింది ఈ యోహానుకేనండి. సిలువ మీద తన తల్లిని అప్పగించింది. యేసు ప్రభుకు తమ్ముళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరికి యేసు ప్రభు బాధ్యత అప్పగించలేదండి. ఒకవేళ బహుశా ఎందుకంటే వాళ్ళు అప్పటికి విశ్వాసులు కాదు, ఆయన యందు వారు కూడా విశ్వసించలేదండి. తర్వాత వాళ్ళు మారుంటారు. కానీ ఆ యోహాను నాకు అనిపిస్తుంది తన బ్రతుకున్నంత వరకు మరి అని చూసుంటాడండి. ఈ యోహానికి అప్పగించాడు. వీరు సంఘం ప్రారంభించబడిన తర్వాత సంఘం విషయంలో ఎంతో శ్రమ పడిన వాళ్ళండి. వాళ్ళు చెరసాలకు కూడా సిద్ధపడిన వారు. అపోస్తుల కార్యాలు 5 అంటే చెరసాల అనుభవించారు. అపోస్తుల కార్యాలు 4-5 అధ్యాయాల్లో ఈ సంగతి ఉంటుంది. మనకు అన్ని అవసరం లేదు, కానీ 5వ అధ్యాయం 41 వచ్చిన చదవండి. 5వ అధ్యాయం 41. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం చెరసాల ఆ నామము కొరకు. ఒకసారి ఆగండి. మొదటి బంధకం 4వ అధ్యాయంలో జరిగిందండి. రెండో బంధకం 5వ అధ్యాయంలో జరిగిందండి. 2 సార్లు బంధించారు అపోస్తుల్ని. మొదటి పేతురు యోహాన్ని బంధించారు, తర్వాత అపోస్తులు అందరూ అని అన్నాడు. అయితే వాళ్ళని చెరసాల్లో వేసి దెబ్బలు కొట్టారండి, చంపేయాలనుకున్నారు.
గమాలియేల్ అనే ఆయన ద్వారా వాళ్ళు తప్పించబడ్డారు దేవుని జోక్యం చేత. అయితే కొరడ దెబ్బలు కొట్టేసి వాళ్ళని పంపించమని శిక్ష విధించారండి. అప్పుడు అందులో ఈ ఇద్దరు ఉన్నారండి. ఒకసారి చదవండి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున అవమానం పొందడానికి దెబ్బలు తినడానికి మేము పాత్రులము అని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. వాళ్ళు ఏమైనా వర్రి అయ్యారండి దేవుని సువార్త చేయడానికి? దేవుని రాజ్యంలో చెరసాల విషయంలో వాళ్ళు ఏమైనా భయపడ్డారండి? భయపడలేదండి. దాని విషయంలో ఈ నామంలో నేను దెబ్బలు తినడానికి పాత్రలు అంటే యేసు ప్రభు దెబ్బల్లో కొదువైన వాటిని నేను తింటున్నాను అన్నాడు పౌలు. వీళ్ళు కూడా అంతేనండి. ఇంకా చెప్పాలంటే సంఘంలో స్తంభములుగా ఎంచమన్నాడు. సంఘములో స్తంభములుగా ఎంచబడిరి. స్తంభములుగా ఎంచబడెను. గలతీ పత్రిక 2:8. గలతీ పత్రిక 2:8. సో అనగా గలతీ రాసిన పత్రిక అదంతా అవసరం లేదండి. 8వ వచనంలో 4వ లైన్లో ఎక్కడో సంఘంలో స్తంభములుగా ఎంచబడిన అనే మాట ఉంటుంది చూడండి. 5వ లైన్ 4వ లైన్ 5వ లైన్ చదవండి. సో వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను. అక్కడ ఆ యాకోబు ఈయన కాదు, యేసుప్రభు సహోదరుడైన యాకోబు. అయితే కేఫా అంటే పేతురు, యోహాను. ఆ యోహాన్ అంటే మాత్రం ఈయన ఎవరో మాట్లాడుతున్నారు. యోహాను గురించి రాయబడిన మాట ఏంటంటే దేవుని సంఘంలో స్తంభముగా ఎంచబడ్డాడు అనే మాట. ఈరోజు సంఘంలో స్తంభంగా ఉండాలా, ఎటుగాలేస్తే అటు వెళ్ళాలా? ఈరోజు మనలో కేవలం గెస్ట్లా వచ్చి వెళ్ళిపోతున్నామండి. సంఘంలో పిల్లర్స్ లాగా ఉండాలండి, స్త్రీలైనా పురుషులైనా. యోహానికి ఆ మాట వాడబడింది. అరే మరి యాకోబుకు వాడబడలేదే? అక్కడ వాడబడిన యాకోబు ఈ యాకోబు కాదు, యేసుప్రభు సహోదరుని యాకోబు. మరి ఈయన సంఘంలో స్తంభంగా ఎంచబడలేదా? అసలు యాకోబు గురించి చూస్తే అపోస్తుల 12 మందిలో మొట్టమొదట హతసాక్షి అయిన వాడు యాకోబు అండి. మొట్టమొదటి హతసాక్షి యాకోబు. అపోస్తుల 12 మందిలో చెప్పండి, నాతోనే మాట్లాడుతున్నారా? మొట్టమొదటి హతసాక్షి, లేకపోతే అపోస్తుల్లో రాయండి మళ్ళీ. అపోస్తలులో మొట్టమొదటి హతసాక్షి యాకోబు అండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతి ఉంటుందండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 1వ వచనంలో, అమ్మా నేనేదో చరిత్ర చెప్తున్నాను అనుకోద్దాను. అపోస్తులను పట్టుకున్నారండి. సంఘానికి ఇంతవరకు అపోస్తులు చనిపోవడం తెలియదు. మొట్టమొదట యాకోబుని పేతురుని పట్టుకున్నారండి. పేతురుని దేవుడు తప్పించాడు చెరసాల నుంచి. మీరు 12వ అధ్యాయం అపోస్తుల కార్యాలు చదివితే పేతురుని దేవుడు తప్పించాడు, కానీ యాకోబుని తప్పించలేదండి. యాకోబు శిరస్సు మీద కత్తి పెట్టి బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎలా చంపేశారో ఈ యాకోబు, జబదయి కుమారుడు యాకోబుని ఖడ్గం చేత చంపించారండి. ఎందుకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాడో తెలుసండి యేసు ప్రభు? ఒకవేళ దేవుని నిమిత్తం, దేవుని రాజ్య నిమిత్తం ప్రాణత్యాగం చేయాల్సి వస్తే దానికి కూడా మీరు సిద్ధపడి ఉండండి అని. అది ఊరకనే కాదు, వాళ్ళంటే స్పెషల్ ఇంట్రెస్ట్, వీళ్ళంటే తక్కువ ఇంట్రెస్ట్ కాదండి. వీళ్ళు అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేస్తారని యేసు ప్రభు నమ్మాడు కాబట్టి అలాగే నిలబడ్డారండి. మిమ్మల్ని అడుగుతున్నాను, 12వ అధ్యాయం జరిగేటప్పటికి ఒక 10 సంవత్సరాల చరిత్ర అయింది. సంఘం ప్రారంభించబడి అంటే యేసు ప్రభు ఆరోహణం అయిన తర్వాత ఓ 10 సంవత్సరాల తర్వాత జరిగిన సంగతి అండి. ఒకవేళ అప్పటికి జబదయి కానీ సొలోమే కానీ ఉంటే తన కుమారుడిని చిరఛేదనం చేసిన సంగతి, ఖడ్గంతో చంపించిన సంగతి వారు చూస్తే ఆ హృదయాలు ద్రవించిపోయి ఉంటాయండి. అప్పుడు కూడా దానికోసమే తమ పిల్లలు పెంచబడాలని కోరుకున్నారు తప్ప, అంటే ఒకవేళ వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, చరిత్రలో సంగతులు లేవు. కానీ ఒకళ్ళు 10 సంవత్సరాలు చూసుంటే మాత్రం మరియా యోసేపు యేసు ప్రభు విషయంలో ఎంత
ఏడ్చిందో అలాంటి రోదనే మిగిలిందండి. అయినా కూడా వాళ్ళు వర్రీ అవ్వలేదండి. ఇలాంటి ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. దేవుని రాజ్యం కోసం తమ కుటుంబాలను త్యాగం చేసిన ఫ్యామిలీస్ అండి. ఓలే పోనీ యోహాన్ ఏమైనా చిన్నోడండి. యోహాను ఆఖరిగా చనిపోయింది యోహానే. ఈరోజు మనం చదువుతున్న ప్రకటన గ్రంథాన్ని రాసింది యోహాన్ అండి. ఆయన కూడా చెరసాలు అనుభవించాడు. అంటే ఇంక నేను అవన్నీ రాయట్లేదు. యోహాన్ చాలా సేవ చేశాడండి. ఎఫెసీ సంఘాల్లో చేశాడు, యెరూషలేములో చేశాడు. ఉదయం సహోదరులు చెప్పిన సంఘాల్లో కొన్ని సంఘాల్లో యోహాను. బైబిల్లో అపోస్తలుడైన పౌలు తర్వాత ఎక్కువ పుస్తకాలు. అపోస్తలుడైన పౌలు తర్వాత క్రొత్త నిబంధనలో అయితే బైబిల్లో 5 పుస్తకాలను రాశాడండి. 5 పుస్తకములను రాసిన యోహాను. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, ఇప్పుడు మనం ప్రతి నెల మనం నేర్చుకుంటున్న ప్రకటన గ్రంథం. 5 పుస్తకాలు రాశాడంటే ఎంత. మా మావయ్య గారిని అడుగుతాను, ఆయన నన్ను అల్లుడు అంటాడు. మా మావయ్య గారు రంగయ్య గారు అండి, ఎవరో కాదు, ఈ ఇళ్ళలాగా ఎగిరెగిరి చూసేస్తున్నారు. 5 పుస్తకాలు రాయడానికి దేవుడు యోహాన్ చేతిని వాడుకున్నాడు అని అంటే ఎంత ధన్యత అండి. ఈరోజు యోహాన్ రాసిన పత్రికలు జీవం గురించి, ప్రేమ గురించి యోహాన్ చెప్పకపోతే మనకు తెలియదండి. ఎంతో ధన్యత అండి. పరిశుద్ధాత్మ శక్తి చేత ఆవిడ అని ఇక్కడ అడిగింది కదా, నా కొడుకులు నీ పక్కన అటు ఇటు ఉంచుకో. అంతకంటే ఎక్కువ బెనిఫిట్ పొందిందండి ఆవిడ. ఇది నీకు దొక్కుతుందో లేదో నాకు తెలియదమ్మా, నా తండ్రి వశంలో ఉంటుందన్నాడు యేసు ప్రభు. నాకు అనిపించిందండి, మొట్టమొదటి హతసాక్షిగా ఒక కుమారుడిని 5 పత్రికలు రాసేటట్టుగా, లేదా సువార్త 4 పత్రికలు రాసేటట్టుగా 2వ కుమారుడిని అందించిన ఆమె అంతకంటే ఎక్కువ ఫలం పొందింది. ఎంత అదృష్టం అంటే, మన అదృష్టం అనే మాట అనకూడదేమో, ఎంత ధన్యత అంటే, బ్రతికుండి పరలోకం చూసినాడు ఎవడండి? యోహాను కాదా? ఆయన బ్రతుకుండి దర్శన రూపంలో పరలోక రాజ్యంలో ఉన్న సంగతి అన్నీ చూడలేదా? ఊరకనే చూపిస్తాడా దేవుడు? పరలోకపు పునాదుల్లో వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయండి. అపోస్తుల 12 మందికి పునాదుల మీద పేర్లు రాయబడతాయి. జబదయి కుమారుడు యాకోబు, జబదయి కుమారుడు యోహాను ఉన్నది. అంతకన్నా ధన్యత ఏముందండి? మనం ఏం నేర్చుకోవచ్చండి ఈ ఫ్యామిలీ నుంచి? సార్ మీరు ఇచ్చిన 1 గంట అయింది, ఒక్క 2 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. ఏం నేర్చుకోవచ్చండి? ఇక్కడ చాలామంది ఉన్నాం మనం. పురుషులు జబదయిలాగా మీరు దేవుని విషయంలో మీ కుటుంబానికి సహకరిస్తున్నారా? మీరు అడ్డేస్తున్నారా? సహకరించే తండ్రిగా ఉందామండి. ఆ సహకరించే భర్త ధనం కంటే దేవుడు ఎక్కువ అనుకున్నాడండి. ఆ భార్య ఉపచారం చేసే స్త్రీగా ఉంది. స్త్రీలారా, తమ పిల్లల్ని ప్రపంచానికి అపోస్తులను ఇచ్చారండి వాళ్ళు. అంటే వాళ్ళు అప్పుడప్పుడు అపోస్తులు అవుతారని వాళ్ళకి తెలీదు, అంత గొప్పలు అవుతారని. కానీ ఆ ఫ్యామిలీ చేసిందండి. ఈరోజు ఆ పిల్లల విషయంలో భౌతిక దీవెని కోరుకుంటున్నారా, ఆత్మీయ దీవెని కోరుకుంటున్నారా? సహోదరిలారా, వాడు గొప్ప చదువు కాదండి, అవనివ్వండి. అంతకంటే వాడు గొప్ప ఉన్నతంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, నీతిమంతుడిగా ఉండాలి. వాళ్ళు యాకోబు యోహాన్లు వాళ్ళు స్తంభాలుగా ఎంచబడ్డారండి. సువార్త సేవలో, దేవుని సేవ నిమిత్తం మన పిల్లలు దేవుని సేవలో ఉండాలి. అవసరమైతే ప్రాణత్యాగం చేసే అంత. అసలు నాకు అనిపిస్తుందండి, మనందరి కుటుంబాలు జబదయి కుటుంబాలు అయిపోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం జబదయి కుటుంబం అయిపోతే ఎంత ధన్యత. సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి సార్? మీకు ఒక 50 కుటుంబాలు ఉంటాయి. 50 కుటుంబాలు జబదయి కుటుంబాలు అనుకోండి. అంటే జబదయి కుటుంబాలు అంటే కుటుంబాలు అయితే తల్లి, తండ్రి, పిల్లలు దేవుని కోసమే పరిచర్య చేస్తే, దేవుని కోసం ఆలోచిస్తే, దేవుని సేవలో ఉంటే అసలు అద్భుతమైన ఆశీర్వాదం అండి. మనందరి కుటుంబాలు అలా ఉండాలని కోరుకుంటూ శ్రద్ధగా విన్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నేను క్లోజ్ చేస్తాను.